నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఏపీలో వేల కోట్ల లిక్కర్ స్కామ్ ఎంత హాట్ టాపిక్ అయిందో మనందరికి తెలిసిన విషయమే. అయితే ఆ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ఉన్న వ్యక్తులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ మనం చూసాం. అయితే కని విని ఎరగని రీతిలో, ఊహించని రీతిలో ఏకంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నిందితులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరు పేర్లు తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు వాళ్ళు లిక్కర్ స్కామ్లో ఉండటం ఏంది, వాళ్ళు పాత్రదారులుగా ఉండటం ఏంటి? అంత మాత్రమే కాదండోయ్, భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో హనుమంతు రెడ్డి ఏకంగా డిస్టిలరీ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఏకంగా గన్నుతో బెదిరించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇదే విషయం మనతో విశ్లేషించడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు చెప్పండి, లిక్కర్ స్కామ్ ఎంతగా రాష్ట్రాన్ని కుదిపేస్తుందో మనకు తెలిసిందే. అయితే వినూత్నంగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి పాత్రదారులుగా ఉండటం ఏంటి, అసలు ఈ లిక్కర్ స్కామ్ లోతు ఏంటి? ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు నేను చూశాను, చరిత్రలో నిరంకుశ రాజులు ఎవరైతే ఉన్నారో, నిరంకుశ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు దిగదుడిపే. అంటే ఏ నిరంకుశ ప్రభువులు కూడా చాలరు. ఉదాహరణకి అడాల్ఫ్ హిట్లర్ నిరంకుశ చాలా మందిని, యూదులను 60 లక్షల మందిని తోలు ఒలిచాడు ప్రతికొండగానే. అలాగే గడాఫీని మనం చూసాం. ఆధునిక భారతదేశంలో ఔరంగజేబును చూసాం. అలాగే బ్రిటిషర్స్ డల్ హౌస్ లాంటి వ్యక్తులను చూసాం. వీళ్ళు కూడా దిగదుడిపోయినటువంటి వార్తా కథనాన్ని ప్రధాన పత్రిక, మంచి సర్క్యులేషన్ ఉన్నటువంటి ఈనాడులో రాశారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ లిక్కర్ స్కామ్ యొక్క లోతు ఏంటి, దాని వెడల్పు ఏంటి, దాని అంతు ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ కేసు నడుస్తుంది. సిట్ అధికారులు నిందితులందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదండి. ఎస్. అయితే ఈరోజు ఒక కీలక మలుపు తిరిగింది లిక్కర్ స్కామ్. ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా కొద్ది రోజులుగా ఇంత పెద్ద స్కామ్ జరిగింది రాష్ట్రంలో, 5 లక్షల కోట్ల స్కామ్. అయినా కూడా మరి వైఎస్ వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డిను, భాస్కర్ రెడ్డి నిందితులకు ప్రమేయం లేదంటున్నారు. అసలు వాళ్ళ ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి దీన్ని అంతా చక్కబెట్టాడా, లేకపోతే ఇదంతా అసలు ఏంటి, నిజంగా వాళ్ళు లేకపోతే ఆ వివేక హత్య కేసు ఉంది కాబట్టి దానిలో తలమునకలై ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ఉన్నారా అనే ఆలోచన ఉండేవాడిని. ముందుగానే మీరు ఆలోచించారా వీళ్ళ పాత్ర ఉండొచ్చని? అంటే వీళ్ళ పాత్ర లేకపోవడం ఏంటి అని ఆలోచించారు. అంత పెద్ద స్కామ్ లో ఈ రోజు వచ్చిన వార్తల ప్రకారం లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు అందరూ మారిపోయారండి. లిక్కర్ స్కామ్ లో సూత్రధారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళు సూత్రధారులు. పాత్రధారులు ఎవరంటే రాజకేశ్ రెడ్డి, తర్వాత ముప్పిడి అవినాష్ రెడ్డి, చాణక్య, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళంతా పాత్రధారులు. ఇప్పటిదాకా అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళంతా సూత్రధారులు ఏమనుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఎప్పుడైతే ఉందని చెప్పేసి వార్తలు వచ్చినాయో అప్పుడు మొత్తం ఈక్వేషన్స్ అన్ని మారిపోయినాయి లిక్కర్ స్కామ్లో. వీళ్ళంతా సూత్రధారులు, వీళ్ళు పాత్రధారులు. ఇప్పటికైనా వాళ్ళు పైచేయి వాళ్ళే నిరూపించుకున్నారండి. దేంట్లో అయినా సరే మేము సూత్రధారులుగా ఉంటామని చెప్పేసి. అంటే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేను అసలు మద్యం లేకుండా చేస్తాను, కొంతమంది ధనవంతులకు మాత్రమే నేను దక్కేలా చేస్తాను, అసలు నేను మద్యం పూర్తిగా రూపుమాపాకే 2024 ఎన్నికల్లో మిమ్మల్ని ఓట్లాడుతానని చెప్పిన వ్యక్తి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? అసలు దాని లాజిక్ ఏంటి అసలు? యాక్చువల్గా లిక్కర్ స్కామ్లో వీళ్ళ ప్రమేయం ఎలా ఉందంటే, యాక్చువల్గా నిన్నటి వరకు మనం చూసాం కదా, వీళ్ళు మాన్యువల్గా కంపెనీల నుంచి ఆర్డర్లు తీసుకొని ఆ ప్రకారం కేసు కింద అని చెప్పేసి లంచం డిసైడ్ చేసి ఆ అమౌంట్ని వేరు మార్గాల ద్వారా రూటింగ్ చేయించేసేసి ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లాంటివన్నీ చేశారు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఎక్కడుందంటే ఆర్థోస్ డిస్టిలరీస్ అని చెప్పేసి ఒకటి ఉందండి. వాళ్ళు ఖజురహో అని చెప్పేసి బ్రాండ్ చేస్తారు. మన ఏపీ గవర్నమెంట్కి వాళ్ళు బీర్ సప్లై చేస్తారు. ఖజురహో లాగర్, ఖజురహో స్ట్రాంగ్ అని చెప్పేసి 2 బ్రాండ్స్ ఉంటాయి. అవి మంచి ఆదరణ ఉంది ప్రజల్లో కూడా. అయితే వీళ్ళు గొల్లపూడిలో గెస్ట్ హౌస్కి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అండి, హనుమంత్ రెడ్డి, బాబ్జీ వీళ్ళ పేర్లు. గొల్లపూడి గెస్ట్ హౌస్కి పిలిపించారు. పిలిపించి ఇట్లా మేము అనుకుంటున్నాము
కేసుకి ఇంత అని చెప్పేసి ఇవ్వాలి లంచము, ఆ ప్రకారం మీరు ఇస్తేనే మీకు ఆర్డర్లు వస్తాయి, లేదంటే కనుక చేసేది లేదని చెప్పేసి పాయింట్ బ్లాంక్లో తుపాకీ గురి పెట్టారు. ఇది హనుమంత్ రెడ్డి, భగత్ సింగ్కి, హనుమంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. భగత్ సింగ్ మెయిన్ అండి అక్కడ, ఆర్దోస్ లకు సంబంధించి, ఆ ఖజురహో బ్రాండ్కి సంబంధించి అతను పిలిచి మాట్లాడి అతను పాయింట్ బ్లాంక్లో తుపాకీ గురి పెట్టారు. ఇంత రౌడీజమా? అసలు అదిగాక గొల్లపూడిలో ఆ తరహా అనేది ఇది కొత్త తరహా వింటున్నామండి. అంటే మనకు తెలిసి ఇన్ని ఉన్నాయి అంటే తెలియకుండా ఎన్ని ఉన్నాయో. ఎందుకంటే పచ్చని పల్లెలు, కోనసీమలో వ్యవసాయం చేసుకొని వ్యాపారాలు చేసుకొని ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. విజయసాయి రెడ్డి వచ్చి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాన్ని కబళిచ్చాడు. అతనికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ధర్మన్ ప్రసాదరావు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఎవరు లేరా, లేదా అతను వచ్చి అతని పెత్తనం ఏంటి, ఈ రెడ్డి పెత్తనం ఏంటి అని డైరెక్ట్గా మాట్లాడాడు. అక్కడ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డికి కొన్ని జిల్లాలు అప్పచెప్పాడు, తర్వాత మళ్ళీ ఇంకొకరికి కొన్ని జిల్లాలు అప్పచెప్పాడు. మొత్తం అందరూ రెడ్డిస్కే. అసలు ఇట్లా జిల్లాల వారీగా విభజించి అప్పచెప్పడం అనేది అసలు ఏంటి పద్ధతి? ఆ మాఫియా అనేది ఇక్కడ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వీటిలో ఎంటర్ అవటమైంది. అంటే వీళ్ళు ప్రశాంతంగా బతకడం వీళ్ళకి ఇష్టం లేదా? అట్లా వీళ్ళు గొల్లపూడి గెస్ట్ హౌస్లో బెదిరించారండి. ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది కదా, సరే వాళ్ళ పై అధికారులతో మాట్లాడుకొని కేసు కింద అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అందుట్లో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా అక్కడే ఆలోచించారు. ఖజురహో లాగర్, ఖజురహో స్ట్రాంగ్ బీర్లు కాకుండా కొత్తగా ఒక బ్రాండ్ తీసుకొద్దాం, ఖజురహో అల్ట్రా అని పేరు పెట్టారు. దాన్ని 270 నుంచి 350 వరకు అమ్ముదామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇది స్టాల్స్లో దాని మీద కేసు కింద అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇది లంచం ఎంత మొత్తం అంటే వాళ్ళు ఏంటంటే తయారు చేయటం, వీళ్ళు చెప్పిన ధరకి సప్లై చేయటం, అంతవరకే. ఇంకా వాళ్ళ చేతులు ఏమీ ఉండదు. ఒకప్పుడైతే వాళ్ళు తయారీదారులు వాళ్లే కాబట్టి ఎంత పడుతుంది, ముడిసరికి ఎంత అవుతుంది, దాన్ని మనం ఎంత కమ్మితే ఎంత లాభం వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఆ ప్రకారం గవర్నమెంట్కి ఆర్డర్ పెడతారు, దాని ప్రకారం లాభం చూసుకొని గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. అట్లా కాకుండా ఇక వీళ్ళే ఎంతకి ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. ఇవ్వకపోతే తుపాకీ పెట్టి బెదిరిస్తారు. ఎందుకంటే విక్రాంత్ రెడ్డి కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావును పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి బెదిరించాడు. ఇప్పుడు ఈ హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి మళ్ళీ బెదిరించాడు. ఇది ఈ పచ్చని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఇస్తున్న జీవనం మధ్య ఇటువంటి అరాచకాలు, ఈ మాఫియా ఆగడాలు ఎన్ని జరిగినాయో మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ దీంట్లో ప్రధానంగా డిజిటల్ లావాదేవీలు లేకుండా లిక్కర్ కొనుగోలు కానీ అంతా కూడా క్యాష్ బల్క్ అమౌంట్ గ్యాదర్ చేసి మూటలు రాజకేశ్వర రెడ్డి ద్వారా, అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా దాన్ని ఎక్కడికి తరలించినట్లు, అసలు డిజిటల్ లావాదేవీలు ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు? డిజిటల్ లావాదేవీలు నిర్వహించకుండా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు ముందలుగానే అధికారంలో రావడానికి ముందే వీళ్ళు స్కెచ్ గీసుకున్నారు లిక్కర్ స్కామ్ అనేది. దీనికి అసలు కీలక సూత్రధారి, పాత్రధారి విజయసాయి రెడ్డి. పరమ దొంగ అసలు విజయసాయి రెడ్డి. నేను సిఐడికి సహకరిస్తాను, సిఐడి అడిగిన ప్రశ్న చెప్తాను, రాజకేశ్వర రెడ్డి మెయిన్ అని చెప్పేసి రాజకేశ్వర రెడ్డి మీద తోసేసి తన మీదకు రాకుండా, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా, జగన్ పేరు రాకుండా ఉండటం కోసం నాటకాలు ఆడాడు. కీ రోల్ పోషించింది విజయసాయి రెడ్డి అంటారు. అసలు మెయిన్ విజయసాయి రెడ్డి. అతనే చేశాడు మొత్తం అంతా కూడా, A to Z. చీప్ లిక్కర్ తీసుకురావాలనే ఆలోచన కూడా అతనిదే. అసలు మొత్తం సూత్రధారి. ఈ మొత్తం నేను చెప్పిన 5 సూత్రధారుల్లో అసలు మెయిన్ హ్యాండ్ ఇతను విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి లేకుండా వ్యాపారం జరగదు. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయనే మాట అవాస్తవం. ప్రజలెవరూ నమ్మొద్దు. జూన్లో బీజేపీలో చేరడానికి ప్రణాళికలు చేర్చుకుంటున్నారు. జాయిన్ అవుతాడా లేదా అనేది తెలియదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి, జగన్ కలిసి ఆడుతున్న దొంగ ఆట, దొంగ డ్రామా ఇదంతా కూడా. కేసు నుంచి బయటపడేందుకు మళ్ళీ ఇంకో 12 ఏళ్ళు బెయిల్ మీద ఉందాం, ఎట్లాగో ఇంకో 25 ఏళ్ళు బీజేపీ ఉంటుంది కాబట్టి అని. 25 కాకపోయినా 15 ఏళ్ళైనా ఉంటుంది కదా, అప్పటి వరకైనా మనం ఉండాలి అనే ఒకే ఒక్క ఆలోచనతోనే వాళ్ళు నడుపుతున్న డ్రామా. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేలు చేసేటువంటి పనులు చేస్తారు కొంతమంది నేతలు, కానీ వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడి, అంటే అన్ని వేల కోట్లు లిక్కర్ స్కామ్లో జరిగినప్పటికి కూడా ప్రజలు లివర్ సంబంధిత వ్యాధులతోటి, అంటే 2019 నుంచి 2024 వరకు హెల్త్కి సంబంధించినటువంటి అప్డేట్లో మనకి ఏమొచ్చిందంటే ఆరోగ్య శాఖ ప్రకటించింది, ఎక్కువ అంటే హెపటైటిస్ బి కావచ్చు, హెపటైటిస్ సి కావచ్చు, ఇంకా ముదిరితే సిరోసిస్, క్యాన్సర్ కిందకి మారి చనిపోతూ ఉంటారు ఎక్కువ ఆల్కహాల్ సేవించేవాళ్ళు. అలాగే ఆ కేసులు ఎక్కువైపోయాయి. రీసెంట్గా కూడా గోదావరి జిల్లాలో కూడా ఈ కేసులు ఎక్కువ బయటపడ్డాయి. అంటే ఇన్ని వేల కోట్లు సంపాదించి ఆ కంపెనీల్లో కావచ్చు, డిస్టిలరీల్లో కావచ్చు, నాణ్యత లేకుండా ప్రజల సొమ్ము అప్పనంగా తీసుకొని ఎంతోమంది ఆడబిడ్డల తాలి పుస్తల తెగ్గొట్టి వాళ్ళ ఆరోగ్యంతో, వాళ్ళ శరీర అవయవాలతోటి గేమ్ ఆడి
అనేక మంది చావుకి వ్యాధులకి లోనైపోయారు అలాంటి చీప్ లిక్కర్ తాగి. అసలు ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? న్యాయ వ్యవస్థలు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదంటారా ప్రభుత్వాలు? ఒకవేళ తీసుకుంటే న్యాయ వ్యవస్థ దీన్ని సుమోటోగా తీసుకోవాలండి. సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టచ్చు. కాకుండా వేరే ఎవరన్నా లేదంటే పిల్లేయాలి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలి. అప్పుడు కేసు నడుస్తుంది. 2019-2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చీప్ లిక్కర్ తాగి మొత్తంగా 40,000 మంది మరణించారు. ఇది అధికారిక లెక్కండి. ఇది ఆరోగ్యం పాడైపోయి, లివర్ పాడైపోయి, శరీరంలో ఆర్గాన్స్ అన్ని దెబ్బతిని కేవలం ఆ చీప్ లిక్కర్ వల్ల, వీళ్ళు ప్రవేశపెట్టిన మందుల వల్ల ఆరోగ్యం పాడైపోయి మరణించిన వాళ్ళు 40,000. ఎందుకంటే అది వీళ్ళు తయారీలో నెయిల్ పాలిష్ వాడారు, నెయిల్ పాలిష్ వాడారు, శానిటైజర్ వాడారు, ఇట్లా స్పిరిట్ ఒకటి వాడారు. మనం కల్తీ సారా అంటాం చూసారా, సేమ్ యాజ్ యూజువల్ ఆ కల్తీ సారాన్ని తయారు చేసి సీసాల పోసి అమ్మారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, అంటే ఈ బరిదిగింపు ఏంటి, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మళ్ళీ మేమే వస్తామంటూ అంటే ప్రజలకి అబద్ధాలు చెప్తూ అధికారాన్ని చేజిక్కించుకొని చివరికి శవాల మీదనే రాజకీయం చేయాలన్నటువంటి నేచరు మనం ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా వీళ్ళు ప్రజలకి పథకాల పేరుతో డబ్బులు పంచుతూ వచ్చారు కదండి. ఇట్లా డబ్బులు పంచుతూ రావటం వల్ల మనం డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో క్యాష్ ఇస్తున్నాము, వాళ్ళు ఖచ్చితంగా మనకు ఓట్లు వేస్తారని ధీమా జగన్మోహన్ రెడ్డిలో ఏర్పడింది. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రకాలుగాను ఆలోచించగలరండి. ఎందుకంటే ఈ ఒక్క డబ్బులే ఇవ్వటం వల్ల మనకి అభివృద్ధి జరగదు. మెయిన్ మన తర్వాత తరం, మన పిల్లలకి ఉద్యోగాలు ఇట్లాంటివన్నీ రావాలి. దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం జరగదు అనేది వాళ్ళకి ఒక విశ్లేషణ ఉంది, దానికి ఒక ఆలోచన కూడా ఉంది. అందుకని చెప్పేసి మొన్న ఎన్నికల్లో తిరస్కరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మనం అమౌంట్ పంపిస్తున్నాం కాబట్టి అతను ఎందుకు అట్లా అమౌంట్ వేయటం బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు మనకు ఓటేస్తారని ధీమాలో ఉన్నాడంటే, రాయలసీమలో ఒక పాలిగాడి సంస్కృతి అట్లానే ఉంటుంది. ఆ ఊళ్ళో ఏం కావాలన్నా కూడా మొత్తం ఇతని మీద ఆధారపడాలి. ఇతనే అన్ని వాళ్ళకి సమకూరుస్తాడు. ఇతనికి కావాల్సిన పనులు వాళ్ళు చేసి పెట్టాలి. అది హత్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట్లో పని దగ్గర నుంచి బయట మర్డర్ దాకా. కాబట్టి అతను ఏం చేశాడంటే, తనకున్న ఆలోచన పరిధిలో తనకున్న పాలిగాడి సంస్కృతిని, పాలిగాడి ఆలోచనల్ని రాష్ట్రం మొత్తానికి విస్తరింపజేశాడు. మన ఊళ్ళో చేసినట్లుగానే ఇక్కడ కూడా చేయొచ్చు అని చెప్పేసి భావించి అట్లా పథకాలు అంటే 4 రూపాయలు వాళ్ళకి పడేసి మన చుట్టూ తిప్పుకుందాము, మనకు కావాల్సిన పనులు మనం చేయించుకుందాము అని చెప్పేసి ఒక ధోరణితో ఉన్నాడు. అయితే అది దెబ్బ కొట్టింది. అంటే నీకున్న పాలిగాడి సంస్కృతి, పాలిగాడి ఆలోచన నీ ఊళ్ళోనే చెల్లుబాటు అవుతుంది, అది రాష్ట్రం మొత్తం చెల్లుబాటు కాదనేది స్పష్టంగా విశదీకరించినట్లుగా అర్థమైందండి. రైట్. చివరిగా చెప్పండి, కూటమి ప్రభుత్వం ఈ మద్యం కుంభకోణంలో చాలా సీరియస్ గా, అగ్రెసివ్ గానే వెళ్తా ఉంది ముందుకి. దీని పర్యవసానం ఎలా ఉండొచ్చు, ఎలాంటి నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా చివరికి అసలు ఈ పూర్తి కుంభకోణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు కూడా మానసికంగా సిద్ధపడ్డారండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి నోటీసులు ఇచ్చారు, అది తీసుకోవడానికి నిరాకరించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే సంతకం పెట్టాలండి, నోటీసులు ఇచ్చినప్పుడు తీసుకోలేదు. ఇంకో 2-3 సార్లు చూస్తారు, తర్వాత 4వ సారి ఇంటి దగ్గర బయట అంటించేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఇతను మంగళవారం వస్తాడు బెంగళూరు నుంచి, మళ్ళీ గురువారం వెళ్ళిపోతారండి వైఎస్ జగన్. అంటే 5 రోజులు ఉన్నట్లు ఇక్కడ. ఆ ఉన్న రోజుల్లోనే వీళ్ళు మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తారు. 2 సార్లు అయితే 3 సార్లు ట్రై చేస్తారు. తిరస్కరించకపోతే చివరికి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అందులో నో డౌట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా మానసికంగా సిద్ధపడి ఉన్నాయి జగన్ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. అంబటి రాంబాబును, పేరు నాని లాంటి నేతలు కూడా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు, అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. వాళ్ళు చెప్తా కార్యకర్తల్ని, పార్టీ నాయకులను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు, అయితే మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇతను అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కొన్ని సంఘ విద్రోహ శక్తులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాయి. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి సాధ్యం కాదండి. ఎందుకంటే అతను శాంతి పద్ధతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఇటువంటివి ఏమున్నాయి అంటే ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకుంటారు. అవి తీసుకునే వాళ్ళు ఆ పని చేస్తారు. అందులో మాత్రం నో డౌట్ జగన్ అరెస్ట్ అనేది 100% కాదు, 200% కన్ఫర్మ్. పూర్తి కుంభకోణంలో ఈ మద్యం విషయం ఏదైతే ఉందో, ఎంతటి వ్యక్తులైనా సరే చిక్కిపోతారు, దొరుకుతారు. డెఫినెట్ గా వాళ్ళకి పనిష్మెంట్ ప్రభుత్వ పరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అని చెప్పి రాజేష్ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్కారం.